సరదాగా అలా రాజమండ్రి వచ్చినప్పుడు అలా టీ హౌస్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ దీపంబుట్లు లాంటి లైట్లన్నీ కూడా అదరగొట్టేశారండి. ఇక మెనూ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ బ్లూ టీ బాగా ఫేమస్ అంటండి. ఒక బ్లూ టీ చేయి తమ్ముడు అంటే మంటెట్టి మొదలెట్టారండి. శుభ్రంగా శంఖంపూలేసి మరగబెట్టేశారండి. ఒక గ్లాస్ లో తేనె పుదీనా వేసి పైనుంచి కాసుకుని వాటర్ వేసారండి. ఇక్కడ సీన్ కి తగ్గట్టు అక్కడ కరెక్ట్ గా కేజీఎఫ్ సినిమా వేసారండి. ఉప్పు ఉప్పు అని ఊదుకుంటా కేజీఎఫ్ సినిమా చూస్తా బ్లూ టీ తాగుతుంటే అద్భుతమండి. వెజ్ ఫింగర్ స్నాక్స్ బాగుంటాయి తినండి అన్నయ్య అని చెప్పి తయారు చేశారండి. వెజ్ ఫింగర్స్ పెట్టుకొచ్చి నూనెలో బాగా వేపేసి పక్కకు పెట్టేసి సాస్ ప్యాకెట్ పక్కన డెకరేషన్ పెట్టేసి ఇచ్చేసారండి. వెజ్ ఫింగర్స్ చూస్తాక మాత్రం అద్దరిపోయిందండి. మరి తింటే ఎలా ఉంటుందో చూద్దాం. మరి తీసేసిన కాలతో మళ్ళీ పెట్టుకుని సాస్ ప్యాకెట్ తీసుకుని కాసంత దాని మీద వేసుకుని అలా తీసుకుని తింటా ఉంటదండి. అయ్యి బాబోయ్ బాగుందండి. క్రిస్పీగా బాగుందండి. తింటూ అలా ఆస్వాదిస్తుంటే అల్లే అడ్డొచ్చారండి. వెజ్ ఫింగర్ మాత్రం అద్దరిపోయిందండి. నేనైతే ఫస్ట్ టైం అయినా టేస్ట్ చేయడం అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం బాగుందండి. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే విఎల్పురం జంక్షన్ దగ్గర ఉన్న వినాయకుడి గుడి దగ్గర నుంచి అలా ముందుకు వచ్చేస్తంటే రైట్ సైడ్ లో మీకు టీ హౌస్ ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి. మరి నేను తింటుంటానా మరి మళ్ళీ వచ్చి వెళ్తాండి. ఉంటానండి.